మనమైతే ఇప్పుడు అక్కడికి ఆ గుట్ట మీదకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నుంచి అసలైన అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ చూస్తే హనుమాన్ని మీరు అసలు నమ్మలేరు. అసలు అదెలా సాధ్యమో అనే ఒక క్వశ్చన్ మార్క్ మీ మైండ్ లో రేజ్ అవ్వడం గ్యారంటీ. నేను 100% రాసిస్తా. గ్రిప్ ఉన్న షూస్ కానీ వేసుకొని రావాలి, లేదంటే మొత్తం మీకు హనుమాన్ని చూపిద్దామని చెప్పి హనుమాన్ ఉన్న గుట్ట ఆ స్టోన్ పైకి అయితే స్వామివారి మహిమ చూడండి ఎట్లా స్టాండర్డ్ అయిపోయిందో. అంటే నేను కోరిన కోరిక నిమిషాల్లో చెప్పేస్తుంది ఇక్కడే. హలో నమస్తే అందరికి, జై శ్రీరామ్. ఇవాళ మనం ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. విగ్రహం పక్కన ఒక గుట్ట ఉంటది. అసలు స్వయంభూ విగ్రహమైన ఆంజనేయ స్వామిని అసలు ఎవ్వరు చూపించలేని హనుమంతుడిని మేము ఇవాళ మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అది వచ్చేసి ఊరుకొండపేట, మీకు అందరికి తెలిసే ఉండాలి. ఇదే మన ఊరుకొండకు వెళ్ళే దారి. చూసుకున్నట్లయితే పెద్ద కమాన్, ఒక ఆర్చ్ అయితే ఒకటి రీసెంట్ గా కట్టిన ఒక ఆర్చ్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ విగ్రహం కొంచెం డెవలప్మెంట్ కూడా చేశారు. ఆ ఆర్చుల నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అట్లా రేంజ్ లో మనకు టెంపుల్ అయితే ఉంటుంది. ఓకే, మనం ఫైనల్లీ అయితే నేను చెప్పాను కదా ఊరుకొండపేట ఆంజనేయ స్వామి అని, అక్కడికైతే మనం రీచ్ అయిపోయాం. వచ్చేసి ఇక్కడ మనకి టెంపుల్ రైట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా ఉంటది. హాయ్ హలో వ్యూస్ అందరికి, జై శ్రీరామ్. ఇవాళ మనం ఊరుకొండపేటలోని హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. అది ఎన్ని సంవత్సరాల టెంపుల్, ఇక లోపల ఏమేమి విశేషతలు, అసలు ఈ హనుమాన్ ఎవరు ప్రతిష్ఠించారు ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని చూస్తున్నారు చాలా మంది, కానీ లైక్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే నాకు ఒక పెద్ద హెల్ప్. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి మీకు ఆలయ ప్రాంగణము, ఆలయ చరిత్రను అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ లో మనకి అక్కడ కాలు కడుక్కునేవి అవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి కాలు కడుక్కొని మనకి కొద్ది దూరంలోనే లెఫ్ట్ సైడ్ లో మనకి కొబ్బరికాయలు అవన్నీ, కోకోనట్స్ అవన్నీ అమ్ముతారు. మన దేవాలయానికి సంబంధించినవన్నీ అక్కడ మనం తీసుకొని వస్తే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ టెంపుల్ ఇలా లేకుండే, నా చిన్నతనంలో ఈ విధంగా లేకుండే, మొత్తం చుట్టూ మట్టి గోడల ఆ టైప్ లో ఉండే నిర్మాణం కొత్తగా చేపట్టేది. డెవలప్మెంట్ అనేది చేశారు ఈ టెంపుల్ ని. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయంలోని హనుమంతుని అయితే భోజరాయలు అనే కుటుంబీకులు, అంటే ఆ సంస్థానం వాళ్ళు ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది 400 years బ్యాక్. దాని స్టోరీ ఏంటనేది నేను చెప్తాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి మన గణపతి అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తాడు. గణపతిని దర్శించుకొని కొంచెం ముందుకు వస్తే మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం మండపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, ఇక్కడ పెళ్లిళ్ళ కోసం కానీ, స్టూడెంట్స్ చదువుల కోసం కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ కోరిన కోరికలు తీరితే దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్రతాలు అయితే చేయడం జరుగుతుంది. మనసులో ఏమైనా ఆందోళన ఉన్నా, ఇంకా ఏంటంటే ఏదైనా ఇంట్లో మంచిగా లేకున్నా, పరిస్థితులు బాగాలేకున్నా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తే ఈ హనుమంతులు వారు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి తనకి ఒక మంచి లైఫ్ ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చరిత్ర ఏంటంటే భోజరాయలు అనేవాళ్ళు కృష్ణా తీరంలో నివసించే వాళ్ళు అంట. అయితే అక్కడ ఆ కృష్ణా తీరంలో ఆ భోజరాయల వాళ్ళ పని ఏంటంటే రాజమందిరాలను అట్లా కొంచెం దేవునికి సంబంధించినవి చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. అయితే వాళ్ళని నిజాం కాలం నాడు ఆ నిజాం నవాబులు ఏం చేశారంటే హైదరాబాద్ పిలిపించి అక్కడ కొన్ని రాజమందిరాలను నిర్మించడం అయితే జరిగింది. అయితే ఆ రాజమందిరాలను నిర్మిస్తే వాళ్ళ పనితనం నచ్చి వాళ్ళ పనికి దాసోహం చెంది వాళ్ళకైతే ఒక 10,000 ఎకరాలు అయితే శాంక్షన్, అంటే 10,000 ఎకరాలు అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అప్పట్లో ఆ కృష్ణా తీరంలో భోజరాయపల్లి దగ్గర ఒక అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఒక విషయంలో వాళ్ళిద్దరికి కొంచెం గొడవై ఊర్లు తగలబెట్టుకునే రేంజ్ కి అయితే వెళ్ళడం అయితే జరిగిందంట. అయితే అది జరిగినప్పుడు అక్కడ నుంచి భోజరాయలు ఏంటంటే ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని అయితే ఎవరైతే నిజాం కాలంలో వీళ్ళకి ఇచ్చిన 10,000 ఎకరాలు అయితే ఉందో ఆ యొక్క భూమిలోనే ఇప్ప చెట్ల మధ్యన వాళ్ళైతే నివసించడానికి అయితే గృహాలను ఏర్పాటు చేసుకొని నివసించడానికి అయితే వచ్చారు. ఇప్పలపల్లినే ఇప్పుడు గట్టు ఇప్పలపల్లి అని చెప్పేసి పిలుస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్న హనుమాన్ ప్రత్యేకత అని తెలుసుకునే ముందు మనకి ఇక్కడ హనుమాన్ కి చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు చేస్తుంటే మనకి ఇక్కడ నవగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయి. దాని పక్కన చూడొచ్చు మీరు వ్రతాలకు సంబంధించిన పందిరిళ్ళు అయితే అక్కడ మనకి చూడొచ్చు. ఎందుకంటే
ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఊరుకొండపేటలోని ఈ హనుమాన్ టెంపుల్లో. అదేనా హనుమంతునికి సంబంధించిన గదలు అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. ఇవి దేని గురించి అంటే ఇవి ఒక చూసుకోండి పాదముద్రికలు ప్లస్ ఇంకా గదలు. ఈ యొక్క గదలను మనం తీసుకొని వాటిని మొక్కితే, వాటిని దర్శించుకుంటే మనకి ఎక్కలేని ధైర్యము ఆ యొక్క ఎనర్జీ మన బాడీలో వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకము. అయితే ఈ స్వామివారికి హైలైట్ ఏంటంటే అసలు ఈ స్వామివారికి ఎక్కడైనా మనము హనుమంతుల వారిని సింధూరంతో చూస్తాం. సింధూరం అంటే తెలుసు కదా హనుమంతుల వాళ్ళు ఎలా ఉంటారో, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ స్వామివారికి సింధూరం అనేది ఉండదు. ఒక నల్ల రాతి శిలకి ఆ విగ్రహాన్ని అయితే చేయించడం అయితే జరిగింది 400 ఏళ్ల క్రితం. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. అది దేని గురించి అంటే భోజరాయిలు ఆ ఇప్ప చెట్ల మధ్యన గుట్టల మధ్యన గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండేవాళ్ళని చెప్పాం కదా. అయితే అక్కడ వాళ్ళ విలేజ్ లో విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు కొనసాగించాలనే ఉద్దేశంతో అక్కడ విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి అన్ని చేయడం జరిగింది. అక్కడ ఒక హనుమంతుల వారిని కూడా ప్రతిష్టాపన చేయాలన్న ఉద్దేశంతో ఆ శిల కోసం వెతుక్కుంటూ ఈ ఊరుకొండపేట అనే గ్రామానికి అయితే ఆ భోజరాయిలు రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు ఆ శిలను తీసుకొని ఆ స్వామివారిని తయారు చేసి ఊరికి తీసుకెళ్లే మార్గంలో సేద తీరడానికి ఊరుకొండపేటలో అయితే ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఆ స్వామివారి కలలో వచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడనే ప్రతిష్టాపన చేయాలి అని చెప్పి ఆ కళలో చెప్పింది. ఇంకోటి అంటే ఆ సింధూరం అనేది నాకు ఉండకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అయితే చేయాలని చెప్పడం అయితే జరిగిందంట. అందు గురించనే ఈ ఊరుకొండపేట హనుమాన్ కి సింధూరం అనేది ఉండదు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హనుమంతుని అయితే దర్శనం చేసుకుందాం రండి. చూస్తున్నారు కదా, మీరు ఎక్కడైనా ఆలయంలో అయినా మీకు ఇటువంటి స్తంభాలు కనిపిస్తాయి. ఇవి చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి ఆఫ్టర్ బిఫోర్ 300 years బ్యాక్ వే అని. ఎందుకంటే అప్పుడే ఇట్లాంటివన్నీ స్తంభాలు ఉండేటివి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హనుమంతుల వారికి సింధూరం అనేది ఉండదు, మీరు చూసుకోండి. ఓకేనా, మీరు స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి వస్తే ఈ రైట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఎన్ని గన్న ముడుపులు ఉన్నాయో. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా మన హనుమంతుల వారు అయితే ఊరుకొండపేటలో ఉంటారు. హనుమంతుల వారిని దర్శనం అయితే చేసుకున్నారు. స్టోరీ ఏంటనేది కూడా చెప్పాను. ఈ భోజరాయిలో శివునికి అమితమైన భక్తులు, అంటే ఇక వాళ్ళ భక్తికి ఏంటంటే అవధులు లేవు. ఆ అభిమానంతో ఆ భక్తితోటే వాళ్ళు ఒక శివాలయం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ శివాలయం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి ఏముంది అంటే మనకి హనుమంతుల దర్శనం చేసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఒక చిన్న గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్ నుంచి మనం కిందికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఆ శివునికి. ఇక్కడ చూడండి మనకి శివుడు 400 ఏళ్ళు 400 years బ్యాక్ ప్రతిష్టాపన చేసిన ఆ మహాశివుని అయితే మీరు దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. మన మహాశివుని అయితే దర్శనం చేసుకున్నాం కదా, ఆ నుంచి కొంచెం రోడ్ క్రాస్ చేసి ఇవతలకి వస్తే మీరు 40-50 అడుగుల ఎత్తుగల ఆ శివుని అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ శివుని పాదాల దగ్గరనే శివుని లింగం అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. ఇప్పుడైతే వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం రండి. మీకు ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద కూడా ఇంకో స్వయంగా వెలిసిన హనుమాన్ అయితే ఉన్నాడు. మీకు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడి విగ్రహాన్ని హనుమంతుల వారు ఎక్కడ ఉన్నారు ఏందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అతి కష్టమైన ఆ కొండ మీదకి అయితే ఎవరు వెళ్ళరు, అది నిర్మానుష్య ప్రదేశము. ఎవరినైతే చాలా మంది డేర్ చేయరు అంత పైకి వెళ్ళడానికి. నేనైతే స్వయంగా వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆ ప్రదేశాన్ని ఎలా ఉంది ఏందనేది నేను ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇక్కడ ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ హనుమాన్ మెయిన్ ఎంట్రెన్స్ అని చూపించాను కదా, దాని నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నుంచి దాని పక్క నుంచి ఒక చిన్న దారి అయితే ఉంటుంది. అది కొంచెం గజిబిజిగా ఉంది. ఇప్పుడు కొంచెం నిన్న వర్షాలు పడి గ్రాస్ అది బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం కనిపించట్లేదు. బట్ నార్మల్ టైంలో అయితే క్లియర్ గా ఉంటుంది. అటు నుంచి పైకి వస్తుంటే ఇక్కడ మీకు నామాలు ఉన్నాయి కదా, ఈ నామాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. మనం పైకి స్వయంభూ విగ్రహమైన హనుమాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే ఈ నామాలు ఉన్నాయి కదా, వీటిని అనుసరించుకొని ఆ గుట్ట పైకి అయితే వెళ్ళాల్సి ఉంటది. ఇప్పుడు మనం అది అడ్వెంచర్ అయితే చేయబోతున్నాము. మీరు అక్కడ చూస్తే హనుమాన్ని మీరు అసలు నమ్మలేరు. అసలు అదేలా సాధ్యమో అనే ఒక క్వశ్చన్ మార్క్ మీ మైండ్ లో రేజ్ అవ్వడం గ్యారంటీ నేను 100% రాసిస్తా.
రండి ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ఒకసారి హనుమాన్ అంటే దర్శనం చేసుకుందాం. ఆఫ్టర్ లాంగ్ టైం నేను నా చిన్నప్పుడు ఎక్కాను, ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక 10 to 15 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చాను, చూద్దాం ఇప్పుడు ఎలా ఉండబోతుందో. జనసంచారం ఉండదు పైన, ఏమైనా ఏం చేసినా మా అల్లునికి నేను, నాకు మా అల్లుడు అంతే. జనసంచారం ఉండదు పైన, కొంచెం వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళండి, ఓకేనా? డన్. ఇక్కడ చూసారు కదా మీరు, ఎంట్రన్స్ నుంచి వస్తుంటే మన దారిని, ఎందుకంటే గుట్ట మీద కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఈ టెంపుల్ యాజమాన్యం ఏం చేసిందంటే, ఆ హనుమంతుని దర్శనం కోసం వెళ్ళాల్సి వస్తే వెళ్ళే వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా, అంటే దారి కన్ఫ్యూజన్ లేకుండా ఇట్లాంటి రాళ్ళకి నామాలను అయితే రాసి ఉంచడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి దారి చూపే పర్సన్స్ ఎవరైనా ఉన్నారు ఈ గుట్ట మీద అంటే ఈ నామాలు కలిగిన ఒక్కొక్క స్టోన్ మాత్రమే. చూసుకోండి, ఇగోండి. ఇప్పుడు మనం నడిచింది ఓన్లీ గ్రౌండే. గ్రౌండ్ అంటే ఇట్లా ఫ్లాట్గా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నుంచి అసలైన అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ట్రెక్కింగ్ ఫీలింగ్ మామూలుగా రాదు ఈ ఏరియాలో. ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. చల్ రైట్, ఇప్పుడైతే వెళ్ళి చూడండి. ఇప్పుడు అసలైన ట్రెక్కింగ్ ఇది ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. మనం ఆ కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంది ఇప్పుడు హనుమాన్ దర్శనం కోసం. ఇప్పుడైతే మనం దాదాపు ఒక 500 meters పైకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి చూడండి స్లోప్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి అయితే మనం అక్కడ నామాలు అక్కడ కనిపిస్తున్నాయి, ఆ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చల్ రైట్, వెళ్ళండి ఇక స్టార్ట్ చేద్దాం. ఓం హనుమాన్, జై హనుమాన్ అనుకుంటూ వెళ్ళిపోవడమే ఆ స్వామి మీద భారం వేసి. వామ్మో, ఈ స్వయంభు దేవుళ్ళకు మనుషుల మీద ఎందుకింత ఇదో తెలియదు. ఆ గుట్టల పైన వెలుస్తారు. ఎంత కష్టమైనా సరే ఆ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. దయచేసి ఈ గుట్ట మీదకి వచ్చే వాళ్ళు గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ కానీ గ్రిప్ ఉన్న షూస్ కానీ వేసుకొని రావాలి. లేదంటే మొత్తం జారిపోతాం, కింద పడతాం పోయి. వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మస్ట్ కంపల్సరీ మేమైతే క్యారీ చేసుకున్నాము. మీరు కూడా క్యారీ చేసుకొని రావాలి. లేదంటే ఈ కొండెక్కేసరికి మనిషి లోపల ఉన్న మొత్తం వామ్మో మొత్తుకున్న స్నాక్స్కి ఇది కానీ మాకు ఆ 2 వాటర్ బాటిల్ సరిపోవు అని మేము అనుకుంటున్నాము. ఇగో అక్కడ నుంచి అయితే వచ్చేసినాం మనము. ఒక సగం గుట్ట అయితే ఎక్కాము, మిగతా సగం ఇంకా ఎక్కాల్సి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు మనం శ్రీశైలంలో ఉన్నామా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. చూడండి ఆ గుట్టలు, అవన్నీ ఆ పచ్చని పొలాలు, అడవి టైపుగా. ఇది యాక్చువల్గా గుట్ట మీద అడవే, కొంచెం దారి క్లియరెన్స్ ఇచ్చారంతే. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం ఎక్కిన ఒక ఎత్తు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కేది part 1 part 2 అన్నట్టు. ఇక్కడ చూడండి ఎలా ఉందో దారి. గ్రిప్ లేదు, ఏం లేదు, దైవం మీద భారం వేసి ఎక్కడమే. జారినామనుకో పడతాం. ఒరి 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 అమ్మా, అమ్మో ఈశ్వర, ఎందుకయ్యా మాకిది ఎక్కడం కష్టమే రా బాబు. అమ్మా, అరే అరే ఏంద్రా ఇది దేవుడా. వామ్మో, శ్రీ హనుమాన్, జై హనుమాన్. ఏందయ్యా మాకు, అమ్మా ఓరై. ఇవాళ తెలుస్తుంది నాకు ఆ పర్సనాలిటీ ఉంటే ఏంది ప్రాబ్లం అని. ఈ గుట్టలనే ఇంకా ఎన్నో ఎక్కాల్సి ఉంటుంది మీకు మంచి మంచి టెంపుల్స్ చూపించడానికి. కాబట్టి నేను కూడా చూడండి ఎలా ఉందో స్లోపు. ఈశ్వరా, ఓ అమ్మో, మా అల్లుడు బక్క ఉన్నాడు కాబట్టి టక్క టక్ ఎక్కేసింది, కానీ నాకు సుఖాలు కనిపిస్తున్నాయి. అమ్మమ్మ, ఇక చూడండి దారి. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలి, ఇదే దారి. పదండి, పైకి. ఇది దీనికి కొన్ని చెట్లు ఉంటాయి అక్కడక్కడ, కొంచెం సపోర్ట్ తీసుకొని అయితే ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే మనం కింద పడతాం పోయి డైరెక్ట్. కేదార్నాథ్, అదేంటి అమర్నాథ్ యాత్ర కదరా,
అమర్నాథ్ యాత్రనే ఇది కూడా ఒక పరంగా చెప్పాలంటే. ట్రెక్కింగ్ మెయిన్, ఇన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోవద్దు, కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మామూలు ఎక్స్పీరియన్స్ ఉండదు ఇది. అమ్మాయి హనుమంతుడు ఉన్నాడు కదా, ఆయన చాలా పవర్ఫుల్ అనుకోండి. చాలా మంది ఏదన్నా ఇంట్లో మంచి లేనప్పుడు, ఏదన్నా చెడుగా ఉన్నప్పుడు, బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి ఒక 7 వారాలు నిద్ర చేస్తే మనకి ఆ ప్రాబ్లం అనేది తొలిపోతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. మా ఫ్యామిలీలో కూడా అదే నమ్మకం. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు ఇక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళమే, మేము కూడా అనుభవించినాం అది. ఇక్కడికి వచ్చి మంచిగా అయిన రోజులు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నాను. నేను నా బర్త్డేకి నేను ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ అయితే చేసి వెళ్తాను. అది ఇక్కడి హనుమాన్. వెహికల్స్ కూడా కొత్త వాళ్ళు వెహికల్స్ కొన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ గుడి చుట్టూ ఒక 4-5 రౌండ్లు ఇట్లా కొన్ని స్వామివారికి చూపించుకొని వెళ్తారు ఇక్కడ ఉన్న ప్రజలు. కొంతమంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ గురించి, వాళ్ళకి ఈ టెంపుల్ నుంచి బాగా తెలుసు. వాళ్ళు కూడా ఏదైనా కొన్నప్పుడు ఇక్కడ సైడ్ వచ్చి శ్రీశైలం వెళ్తున్నప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ ని దర్శనం చేసుకొని మరి కంపల్సరీ వెళ్తారు అన్నట్టు. అమ్మో, ఈ జీన్ ప్యాంట్లు వేసుకొని అసలు రావద్దు. నా ఫార్మల్ వేసుకొచ్చేది ఉండే, ఫ్రీ ఉంటుండే. జీన్స్ ఏది రావడం వల్ల ఇంకింత గుంజొచ్చునని పాయింట్. అమ్మా, ఇట్లా పోయి ఇట్లా పోవాలి. మనకి గుట్ట ఎక్కుతుంటే కొంచెం ఏంటంటే మరీ దట్టమైన అడవుల్లా కనిపిస్తుంటుంది, కానీ కొంచెం దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడక్కడ కొంచెం మన నాగదేవతల స్వగృహమైనవి కూడా కనిపిస్తుంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ చిన్న చిన్న చెట్లు, కొంచెం అవి ముళ్ళులు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. అవి చూసుకొని జాగ్రత్త ఎక్కాలి, లేదంటే మాకు గుచ్చుకున్నట్టే మీకు కూడా గుచ్చుకుంటాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇప్పుడు వీడియో తీసుకుంటూ పైకి ఎక్కాలంటే అవ్వదు, అందుకోసమని నాకు సాధ్యమైనంత వరకు తీశాను. ఇప్పుడైతే మొత్తంకి వెళ్ళినాక ఆ ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తా, చూసి తరించండి. జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూడండి, ఈ గుహ మీద ఒక రాయి, పెద్ద బండరాయి, ఒక దగ్గర 7-8 ఫీట్స్ హైట్లో ఉంది. చూడండి, అక్కడ చిన్న గ్రిప్ ఉంది అంతే. చిన్న గ్రిప్ జారిందంటే మామూలుగా ఉండదు. చూసుకోండి అసలు ఆ దేవుని లీలలు అసలు ఎట్లా ఉన్నాయో చూడండి. ఈ కొండ ఇప్పుడు కాదు, దగ్గర 400-500 సంవత్సరాల నుంచి ఉన్న కొండ. అంటే అంతకు ముందు నుంచే ఉంది, కాకపోతే మనగడలోకి వచ్చింది 400-500 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి అది అట్లానే ఉంది. ఓకే, ఫైనల్లీ మనమైతే మీకు చెప్తున్న హనుమాన్ గుట్ట పైకి అయితే మనం వచ్చేసాం. దాని పైకి ఎక్కినా కదా కొంచెం నాకు ఇదిగా ఉంది. చెల్లడి ఇప్పుడైతే హనుమాన్ అయితే మీకు దర్శనం చేపిస్తారు, రండి. ఇదే ఆ గుట్ట, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కాకపోతే ఇక నిర్మానుష్యం, ప్రజలు ఎవరు రారు పైకి, వచ్చే ధైర్యం కూడా చెయ్యరు. ఎందుకంటే మేము నా సబ్స్క్రైబర్స్కి నేను ఈ హనుమాన్ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చల్ మీకు ఇప్పుడైతే హనుమాన్ని మీకు చూపిస్తా. నేను చెప్పాను కదా, గుట్ట పైన 365 days గుండం ఉంటుంది. నీళ్ళు అసలు అది ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాదు. చాలా మందికి పైన హనుమాన్ ఉన్న సంగతి తెలియదు. ఆ గుండంలో నీళ్లు 365 days ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మహాత్మునికి తెలుసు. ఆ గుండం ఇప్పుడు మీకు చూపిస్తారండి. చూసుకోండి, ఇదే ఆ గుండం. నేను నా చిన్నప్పటి నుంచి, నేను చూస్తున్నప్పటి నుంచి అదే లెవెల్లో వాటర్ అయితే ఉన్నాయి. అది ఇప్పటివరకు అయితే తగ్గలే పెరగలే, అంతే ఉన్నాయి వాటర్. ఎడా చూసుకోండి, ఇదే ఆ గుండం. అసలు ఆ నీళ్ళు అనేటివి అసలు తగ్గవు, అంతే ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా మనకైతే తెలియదు. ఎంత ప్రశాంతంగా ఉందో, ఒకసారి గట్టిగా అరవాలనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, సిటీ లైఫ్కి దూరంగా, ఏ టెన్షన్స్ లేకుండా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చాలా బాగుంది. కాకపోతే ఎక్కడ పోయినా ఏం చేసినా గీ మాత్రం మానరు. చూడండి
లక్ష్మి ఇంకెవర్రా? లక్ష్మి కానండి ఎవరు ఏందా అసలు ఏమనుకుంటారో ఏమో. ఇప్పుడైతే మా హనుమాన్ని దర్శనం చేపిస్తా. ఈ గుట్టల్లోనే ఉంటాడు, ఎక్కడున్నాడని అదే చూస్తున్నాం, వెతుకుతున్నాము. చాలా సంవత్సరాలు అయిపోతుంది వచ్చి. ఏడా అక్కడన్నా. ఓకే, ఇప్పుడు అక్కడ జెండా కనిపిస్తుంది కదా మీకు, ఆ జెండా దగ్గర అయితే హనుమాన్ ఉంటాడు. నేను చూపిస్తా రండి. అరే చూడు, ఆగొక నిమిషం, కట్టే పెడదామా? అది చూడండి, వాటర్ డ్రాప్ గా ఇట్లా పైకి ఊరుతున్నట్టు మనకు, అంటే పైకి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ చిన్న గుండం ఉంది, చిన్నది, అందులో కూడా వాటర్ అలా ఉండిపోతాయి. దారా చింటూ, దా వచ్చేసాయి. పైకి వచ్చినాక కూడా ఒక అడ్వెంచర్, గుట్టల మధ్యకించి వెళ్ళాలి. ఓ మా దేవుడా, ఏముంటాయో ఈశ్వర. అమ్మా, శ్రీరామ్ జయరామ్. అమ్మో, గుట్ట పైన మళ్ళా ఇంకో గుట్ట, ఆ గుట్ట పైన ఇంకో గుట్ట, అందులో దేవుడు. అమ్మా, ఇక్కడ నుంచే కల్లారా గుట్ట మీద మనకి హనుమంతుల వారి దగ్గర తమ కోరికలు తీరాలని చెప్పి మనకి ఉమామహేశ్వరంలో ఈ సిస్టమ్ని నేను చూశాను. అంటే అక్కడ ఇట్లా స్టోన్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి తమ కోరికలు కోరిన కోరికలు తీరాలని చెప్పి ఆ విధంగా అయితే స్టోన్స్ను పెట్టడం నేను ఉమామహేశ్వరంలో చూసా. బట్ నెక్స్ట్ ఇక్కడే చూస్తున్నా. ఇక్కడేమో వెతుకుతున్నాడు స్టోన్స్ కోసం. తను కూడా ఏదో బలంగా కోరుకుంటాడంట గట్టిగా. ఏం వెతుకుతున్నారా? దొరికినాయా? మళ్ళీ ఒకరు పెట్టినవి మనం తీయొద్దురా, మనకి దొరికినాయే మనం పెట్టాలి. మావాడైతే మొత్తానికి ఒక స్టోన్ మీద స్టోన్ అయితే పెట్టాడు దేవుని తెలుసుకొని. ఫైనల్లీ తన కోరికను నెరవేర్చాలని ఆ స్వామివారిని అయితే వేడుకోవడం జరిగింది. నెక్స్ట్ నా వంతు, ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నా. స్టోన్స్ దొరికింది అటు అట్లా స్ట్రైట్ ఉన్నాయి అటు పైన పెట్టి మొత్తం పైన. ఎన్ని దొరికినాయి? 3. ఇంకోటి ఉంది వాడు, ఆడొకటి ఉంది విడుమా వాడుకో. అది రాయనా? 4 దొరికినాయి, ఇంకొకటి దొరక 5 సార్. వాడు పెడమా ఫ్లాట్ బండ మీద. లేకపోతే అన్ని స్ట్రైట్ ఆడబెట్టు. మావాడు ఫ్లాట్ తీసుకో మావా మంచిగా అవుతాను, కానీ నేను ఇగో ఎట్లా పడితే అట్లా తీసుకున్నా. చూద్దాం. బా, ఇంకోటి 4 పెట్టినాం. అటు బ్యాలెన్సింగ్. రైట్. అమ్మా, నేను మావాడు ఇట్లా ఫ్లాట్ నాకు తీసుకోమావా మంచిగా నిలబడుతున్నాడు, కానీ నేను ఎట్లా పడితే అట్లా తీసుకున్నా. అయినా సరే ఆ స్వామివారి మహిమ చూడండి ఎట్లా స్టాండర్డ్ అయిపోయిందో. అంటే నేను కోరిన కోరిక నిమిషాల్లో చెప్పేస్తుంది ఇక్కడే స్వామివారు, ఇక్కడే చెప్పేస్తాడు. నేను కోరిన కోరిక నెరవేరుతుందని అంటున్నాడు స్వామివారు. ఆఫ్టర్ నా కోరిక నెరవేరినాక నేను ఏం కోరుకున్నా అనేది మీకు తెలియజేస్తా. అప్పుడు మళ్ళీ వచ్చి మీకు దర్శనం చేపిస్తా ఈ టెంపుల్ని. చూడొచ్చు, ఇదే గుట్టకి మధ్యలో ఒక ఆకారం అయితే హనుమాన్ది స్వయంగా వెలవడం అయితే జరిగింది. ఇక్కడకు వచ్చి ప్రజల నమ్మకంతో హనుమాన్కి సింధూరం పూసి తన కోరికలు తీరాలని మనకు ముడుపులు కూడా కట్టినారు. చూసుకోవచ్చు మనం కింద. ఒకసారి అక్కడ చూపిరా, అటు ఇటు కింద మా కోరికలు తీరాలని చెప్పి ముడుపులు కూడా కట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి చూపి చూసుకోండి. మీకు హనుమాన్
ఆ రూపం అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇట్లా అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, జూమ్ చేసి చూపిస్తున్నాము. ఆ రాయి మధ్యలో మనకి హనుమాన్ అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ చాలా పవిత్రంగా అందరూ వచ్చి మొక్కులు కోరిన కోరికలు తీరాలని ముడుపులు అయితే కట్టి దీపారాధన కొబ్బరికాయలు అవైతే స్వామిని వారిని అయితే కొలిచి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఇవాల్టి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కెమెరామాన్ వరుణ్ తేజతో మీ మధు.